వైసీపీ అధినేత జగన్ పై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. పేర్ని నాని, కొడాలి నాని, వంశీ, జోగి రమేష్ లు సైకోలన్నారు. వారితో జగనే మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమల ఏర్పాటుకు చాలా మంది ప్రభుత్వంపై నమ్మకంతో వచ్చారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పెట్టుబడులు రావని నిజంగా వైసీపీ సైకోలు ఆలోచన చేస్తున్నారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సైకోలు ఏదైతే పేరు నాని, కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతి, విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైకో వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారు. ఈ పేరు నాని విశ్వాసం లేనటువంటి కుక్క. అతనే చెప్పాడు, నా భార్య జయసుధని చంద్రబాబు గారు అరెస్ట్ చేయొద్దన్నాడు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు రికార్డెడ్గా దొరికిపోయావు, దొంగవి, బియ్యం దొంగవయ్యా నువ్వు. దసరా ముందు పులి వేషాలు కట్టుకొని దసరా మామూలుగా వస్తారు. అలాగొంది ఇప్పుడు ఈ పేరు నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఈ జోగి రమేష్లు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దసరా మామూలకి పులివేషం కట్టుకొని వచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వంలో పిల్లిలాగా ప్రవర్తించి జనాల దగ్గర దోచుకొని ఏది దసరా మామూలు వీళ్ళలాగా వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళు.